ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయనురా. సిలువయందే ముక్తి బలము చూచితిరా, నీ సిలువే శరణాయనురా. సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా, నీ సిలువే నా శరణాయనురా. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నదిరా, నీ సిలువే నా శరణాయనురా. పలువిధ పదములరసి ఫలితమేమి గానాలేక, పలువిధ పదములరసి ఫలితమేమి గానాలేక, సిలువ ఎదుటను నిలచి నాడనురా, నీ సిలువే శరణాయనురా, నీ సిలువే శరణాయనురా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షలు లేని వారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్థులమై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి.
ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలను లేని పరజనులను నిరీక్షణ లేని వారుగాను లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. మునుపు మనం దూరస్తులుగా ఉన్నాం, దేవునికి నిరీక్షణ లేని వారిగా ఉన్నాం, నిజదేవునిని ఎరగని వారిగా ఉన్నాం, సమాధానం లేని వారిగా ఉన్నాం. అటువంటి స్థితిలో దూరస్తులుగా ఉన్న మనలను దేవునిని ఎరగని జనులుగా ఉన్న మనలను, నిరీక్షణాధారము లేని వారిగా ఉన్న మనలను దేవుడు ప్రేమించి యేసుక్రీస్తు ద్వారా మనల్ని సమీపస్తులుగా చేశాడు. ఆయన శిలువ ద్వారా మనల్ని సమాధానపరిచాడు. శిలువ ఒక నిలువు కర్ర, అడ్డకర్ర. ఈ శిలువను మనం గమనిస్తే ఆ నిలువు కర్ర దేవునికి నీకు ఉన్న సంబంధం, ఆ అడ్డకర్ర నీకు నీ పొరుగువానికి ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలను. దేవుడు లేని జనులకు ఈ ఏకత్వం ఉండదు. దేవునితో సంబంధం లేని వ్యక్తి మనుషులతో సంబంధం కలిగి ఉండడు. ఒకే ఇంటిలో ఉన్నప్పటికీ, ఒకే కుటుంబంలో పుట్టినవారైనప్పటికీ, పక్కపక్కనే కూర్చున్నప్పటికీ, కలిసి వ్యాపారం చేస్తున్నప్పటికీ, కలిసి ఒక కాలేజీకి వెళ్తున్నప్పటికీ, మనుషులు కలిసి ఉన్నట్టుగా కనపడుతున్నప్పటికీ వారి హృదయాలలో భేదాలు ఉండటం, విభేదాలు ఉండటం, వారు ఏక మనస్సు కలిగకపోవడం చూస్తున్నాం. కారణం, మానవుడు పాపిగా ఉన్నాడు. పాపం ఎప్పుడూ కూడా మనిషి నుండి మనిషిని దూరం చేస్తుంది, కానీ మనిషితో మనిషిని జతపరచదు. ఆదాము అవ్వలు అంత దగ్గరగా ఉన్నారు. పాపం వచ్చినప్పుడు వేరుపాటు చూస్తున్నాం. నీవిచ్చిన స్త్రీ అంటున్నాడు, నాతో ఉండుటకు నీవిచ్చిన స్త్రీ అన్నాడు. నా నరముల్లో నరమ, నా ఎముకల్లో ఎముకన్నవాడు, అంత ఐక్యతగా ఉన్నవాడు తినొద్దన్న ఫలాన్ని తిన్న వెంటనే పాపం వారిలోనికి వచ్చిన వెంటనే భేదం కనపడుతుంది. అదే ఒకే తల్లిదండ్రులు కడుపు పుట్టినటువంటి కయ్యూను హేబేలులు సొంత అన్నదమ్ములైనప్పటికీ వారిద్దరి మధ్య భేదం చూస్తున్నాం, తేడా చూస్తున్నాం. కయ్యూను సొంత తమ్ముణ్ణి చంపడం చూస్తున్నాం. ఈరోజు కూడా ఇదే పరిస్థితి మన లోకంలో చూడగలుగుతున్నాం. ఎంతోమంది ఈ రోజున భార్యాభర్తలు కలిసి జీవిస్తున్నారే కానీ వారి మనస్సులు కలవడం లేదు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు కలిసి సంసారం చేసినప్పటికీ ఒకరి మీద ఒకరు పితూర్లు చెప్పుకుంటూనే ఉంటారు, ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకుంటూనే ఉంటారు, ఒకరితో ఒకరు ఏకభావం కలిగిన వారిగా ఉండలేకపోతున్నారు. క్రీస్తు లేని కుటుంబంలో ఐక్యత లేదు, సిలువ లేని కుటుంబంలో ప్రేమ లేదు. ఈ రోజున ఎంతమంది ఒకరినొకరు చంపుకోవడం చూస్తున్నాం, హత్యలు చేసుకోవడం చూస్తున్నాం. చాలా ప్రతిరోజు విపరీతమైనటువంటి సమాచారాలు మనం వింటూ ఉన్నాం. మానవుడు తోటి మనిషిని చంపడానికి, హాని చేయడానికి, భేదాలతో, విభేదాలతో, కక్షలతో, గొడవలతో, మోసాలతో ఒకరికొకరు అన్యాయం చేసుకుంటూ, ఒకరినొకరు మోసగించుకుంటూ జీవిస్తున్నా. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. కారణం, ఈ శాపము నుండి మానవ జాతిని విడిపించడానికి, ప్రేమ అంటే ఏంటో చూపించడానికి, తన ప్రేమ ద్వారా మానవులను ఐక్యపరచటానికి ఆయన సిలువలో ఆయన ప్రేమను వెల్లడి చేశారు. మునుపు దూరస్తులుగా ఉన్న మనలను 14వ వచనం, ఆయన
ఒక 13వ వచనం కూడా చదువుదాం. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆయన శిలువ యాగములోని ప్రత్యేకత చూడండి. దూరస్తులైన వారిని సమీపస్తులుగా చేయడానికి, ఆయన శిలువ ద్వారా ఏకము చేయడానికి, ఆయన శిలువలో మన దోషాలన్నిటినీ కొట్టివేసి మనల్ని ఏక శరీరంగా చేయడానికి, మనం సమాధానకరంగా జీవించడానికి యేసుక్రీస్తు యాగమయ్యాడు. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇరువురిని అనగా మానవ జాతిని వేరుపాటుతో, వేరువేరు భావాలతో, వేరువేరు తత్వాలతో, వేరువేరు గుణగణాలతో, వేరువేరు స్థితిగతులలో ఉన్న మానవులందరినీ ఒకే కుటుంబంగా చేయడానికి, ఒకే విధంగా మార్చడానికి, దూరస్తులైన వారిని సమీపస్తులైన వారిని, మంచివారు చెడ్డవారు, దుర్మార్గులు నీతిమంతులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తన రక్తములో కడగడానికి ఈ లోకంలోనికి వచ్చి సెలవులో యాగమయ్యాడు. ఆయన యాగము ద్వారా ఆయన శరీరములో ఆ యొక్క భేదాన్ని, మధ్య గోడను పడగొట్టేశాడు. చూడండి, ఈ రోజుల్లో చాలా మందికి భేదాలు, విభేదాలు, మధ్య గోడ కట్టేసుకుంటారు. కొంతమంది గొడవలు వస్తే ఇళ్లల్లో కూడా వేరుపాటు చూస్తున్నాం, వేరుబడిపోదామనే మాటను చూస్తున్నాం. పక్కింటోళ్ళతో గొడవ వస్తే పెద్దగా ఎత్తు గోడ కట్టేసుకుంటారు కనబడకుండా. ఏంటంటే ఒక మనిషికి మధ్యలో ఒకవేళ మట్టి గోడలు లేకపోయినా సాతాను కట్టిన ద్వేషం అనే గోడ, అహంకారం అనే గోడ, భేదం అనే గోడ, మనిషితో సహవాసము చేయలేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే ప్రేమను పారజేయటానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చి సెలవులో మరణించాడంటే మనలో ఉన్నటువంటి ద్వేషాల నుండి, విభేదాల నుండి, మన పాప స్వభావము నుండి మనల్ని విడిపించడానికి లోకంలోనికి వచ్చాడు. ఈ సిలువ విలువ చాలామంది గుర్తించడం లేదండి. సిలువ అంటే ఒక చెక్క సిలువల గురించి నేను చెప్పడం లేదు, లేక మెడల్లో వేసుకునే బంగారపు సిలువలు, వెండి సిలువలు, ఇత్తడి సిలువల గురించి నేను మాట్లాడటం లేదు. సిలువ చిహ్నాన్ని గురించి కాదు మనం మాట్లాడేది ఇక్కడ. సిలువ చిహ్నానికి మనం పూజలు చేయక్కర్లేదు, దండం పెట్టక్కర్లేదు. కానీ సిలువను జ్ఞాపకం చేసుకోవటం, సిలువ విలువను గుర్తించటం చాలా ప్రాముఖ్యమైంది. నేను టెలివిజన్లో చాలా ప్రసంగాలు ఇస్తుంటాను. నాకు తక్కువ ఫోన్ కాల్స్ వచ్చేది ఎప్పుడంటే సిలువను గురించి చెప్పినప్పుడు. బాధల్లో ఉన్నారా, కష్టాల్లో ఉన్నారా, యేసుప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడంటే ఆ రోజు 200-300 కాల్స్ వస్తాయి. యేసుప్రభు సిలువలో మరణించాడు, సిలువెత్తుకొని మనం ఆయన్ని వెంబడించాలి అంటే ఆ రోజు 3-4 వస్తాయి అంతే. ఏంటంటే సిలువ అనగానే కొంతమందికి మాకు తెలుసులే, కొంతమంది చాలా కాలం నుంచి సువార్త వింటున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ సిలువ గురించి మాకు తెలుసండి, చిన్నప్పుడే మేము విన్నామండి, సిలువను గురించి మాకంతా బాగా తెలుసు అని కొంతమంది సిలువను గురించి చెప్తుంటే పాస్టర్లు వినరావు. ఏంటండి, కొన్ని చోట్ల ప్రసంగాలు చేసిన తర్వాత వచ్చి అడుగుతారు, మాకు పరమగీతంలోని మర్మాలు చెప్పండి.
ప్రకటన గ్రంథంలోని సత్యాలు చెప్పండి. అమ్మ ముందు ఆలు నేర్చుకో, తర్వాత పరమగీతాలకు వెళ్దాం, తర్వాత ప్రకటన గ్రంథంకి వెళ్దాం. ముందు మారు మనసు పొందావా? మారు మనసు గురించి మేము ఎప్పుడు వింటూనే ఉంటాంలేండి. పాపాలు ఒప్పుకున్నావా? అబ్బబ్బబ్బబ్బా, చెప్పి 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 పాస్టర్ గారు మాకు తలపోటు వచ్చేసింది. ఆ విషయం మాకు తెలుసులేండి. తెలుసమ్మా, ఒప్పుకున్నావా? చూద్దాం. ఏంటండి మొదటి పాఠం నేర్చుకోకుండా మిగిలిన విషయాలు మనం నేర్చుకోగలమా? ఈరోజు ఇంచుమించు మీరు ప్రసంగాలు వింటుంటే గమనించి చూడండి, సిలువను గురించిన ప్రసంగం బహు తక్కువ వినపడుతుంటుంది. ఒకవేళ ఈ సీజన్లో కొంచెం వినపడద్దేమో కానీ మిగిలిన సమయాలలో కొంతమంది ప్రసంగికుడు చేసిన 1.5 గంటల ప్రసంగంలో ఒక్క మాట కూడా సిలువను గురించి, క్రీస్తు ప్రేమను గురించి, పాప క్షమాపణను గురించి ఉండటం లేదు. ఈ రోజున మనకు కావలసిన వర్తమానం ఏంటంటే మనకు స్వస్థతలు కలగాలి, ఆశీర్వాదాలు కావాలి, అభివృద్ధి కావాలి, ఇల్లులు కట్టుకోవాలి, పొలాలు కొనుక్కోవాలి, ఏంటండి పెళ్ళిళ్ళు జరగాలి, గర్భఫలాలు కావాలి, రోగాలు పోవాలి. మంచిదే, ఇవన్నీ ప్రభు అయిన యేసు నామములో జరుగుతాయి. కానీ నీవు ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టకుండా దేవుని ఆశీర్వాదాలు నీకు కావాలనుకునటం అజ్ఞానం. ఈ ప్రాస్పెరిటీ అంటారు ఈ రోజుల్లో. ప్రాస్పెరిటీ ప్రీచర్స్ రిచెస్ట్ ప్రీచర్స్ అయిపోతున్నారంట. ఎందుకంటే వాళ్ళు ప్రాస్పెరిటీ గురించి చెప్తారు, వాళ్ళు ప్రాస్పర్ అయిపోతూ ఉంటారు. పాస్టర్ గారులకి డబ్బు వచ్చేస్తుంది, వినేవాళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి. చివరికి అందరు కలిసిపోయేది ఎక్కడికి? పరలోకానిక? ఎక్కడికండి? ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు, ఒకని కలిమి విస్తరించుట అతని జీవమునకు మూలము కాదు. సిలువ లేని ఆశీర్వాదాలే కావు. సిలువ ద్వారా దేవుడిచ్చిన ఆశీర్వాదం పాపక్షమాపణ. ఈ పాపక్షమాపణను మనం పొందకుండా ఈ లోకంలో భక్తులమని చెప్పుకుంటే అది వృధా. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం. మార్చుకోవాలి కొన్ని మాటలు ఈ రోజుల్లో. సిలువను గురించిన సువార్త క్రైస్తవులకు వెర్రితనం అనాలి. ఇప్పుడు ఏంటంటే రోజు చర్చికి వచ్చే వాళ్ళకి అలవాటైపోయింది అది. రక్షించబడుతున్న మనకది దేవుని శక్తి. బైబిల్లో ఈ గలతీ సంఘం ఉందండి. గలతీ సంఘం ఎన్నో మేలులు పొందిన సంఘం, ఎంతగానో ఆశీర్వదించబడిన సంఘం, చాలా అభివృద్ధి పొందినటువంటి సంఘం. ఈ గలతీ పట్టణం చాలా కాస్మోపాలిటన్ సిటీ లాగా అనేక రకాలైనటువంటి వ్యక్తులతో, రకరకాల స్థితిగతులతో ఉన్న వ్యక్తులతో నిండినటువంటి స్థలం. సంఘం పెద్దదైపోయిన తర్వాత సంఘభేదాలు ఎక్కువైపోయినాయి. సంఘభేదాలు ఎక్కువైపోయి సిలువను గురించిన సంగతిని పక్కన పెట్టారు. సిలువను గురించిన సువార్తకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కాబట్టి ఆ గలతీ సంఘస్థులను పౌలు హెచ్చరిస్తున్నాడు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడెను గదా. ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు? సిలువ వేయబడిన క్రీస్తు వైపు నుండి మీ దృష్టిని ఎవరు మళ్లించారు? సిలువ వేయబడిన క్రీస్తుని పక్కన పెట్టి ఇతర విషయాలకు నీవు ప్రాముఖ్యత ఇచ్చావు. సిలువ వేయబడిన క్రీస్తు మీ ముందున్నాడు కదా, ఆయన మీకు గుర్తున్నాడా? ఆయన మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా? రొట్టె ద్రాక్షరసం విరిచేది ఎందుకంటే నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని మీరు చేయుడి అని ప్రభు చెప్పాడు. ఎలాగూ ఈ రొట్టె కాల్చబడిందో, దంచబడిందో,
అలాగూ నేను మీ కొరకు నలగగొట్టబడి దేవుని కోపాగ్నిని తట్టుకొని మీకు జీవాహారమయ్యాను. నా సిలువను, సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకునండి. ఎలాగూ ఈ ద్రాక్షరసము గానుగలో వేయబడి నలగగొట్టబడి రసముగా వచ్చిందో, అలాగూ సిలువలో నా శరీరములోని రక్తమంతా మీ పాపక్షమాపణ కొరకు నేను కార్చానన్న సంగతి జ్ఞాపకము చేసుకుంటకు దీనిని చేయుడి. ఈ రోజున మనుషుడికి ఎన్నో గుర్తుంటాయేమో కానీ సిలువలో యేసుక్రీస్తు చేసిన త్యాగం, ఆయన చేసిన యాగం, ఆయన చేసిన సిలువ కార్యం ఎంతగా మనం ధ్యానిస్తామో అంతగా మనం కృతజ్ఞత కలిగి ఉంటాం, అంతగా మనం నిస్వార్థపరులుగా ఉంటాం. ఇంకొకటి మీరు సిలువలో చూసేది ఏంటంటే, సిలువ అనగానే శ్రమలు అంటున్నాం. శ్రమలు అంటాది కంటే దాని సిలువలో యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని మనం గమనిస్తే మనుష్యుణ్ణి పాడు చేస్తున్న ముఖ్యమైనవి 3 ఉన్నాయండి. చెప్పమంటారా? సొంత చిత్తం. ఏంటది? నా ఇష్టం. ఎన్నిసార్లు అనుంటారు మీరు నా ఇష్టమని? అన్నారా లేదా? నా ఇష్టం. భార్య భర్తలు గొడవ పెట్టుకుంటే నా ఇష్టం అంటే నాకు ఇష్టం లేదా? నా ఇష్టం నేను చేస్తా. పిల్లలైతే ఇక చెప్పక్కర్లే, ఎవరొస్తారు ఈ రోజున నా ఇష్టం. తప్పిపోయిన కుమారుడు ఎందుకు వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి? ఏరా నీకు ఇక్కడ అన్నం లేదా? పనోళ్ళు లేరా? ఏది కావాలంటే అది నేను ఇస్తున్నాను కదా, ప్రేమగల నేను తండ్రి ఉన్నాడు కదా, ఎందుకు వెళ్ళిపోతున్నావు? నాకు నా ఇష్టం చేసుకోవాలి నేను. ఏంటండి? ఆ నా ఇష్టాన్ని విడిచిపెట్టాలండి. నా ఇష్టం అనేది నాశనానికి కారణం. నా ఇష్టం అనేది నాశనానికి కారణం. ఎందుకంటే నా ఇష్టం అనేది సాతాను వలన పడిపోయిన పాతాదాము స్వభావములో ఉన్నది. దేవుని ఇష్టాన్ని చేయడానికి బదులు నా ఇష్టాన్ని చేస్తాను. దేవుని మాట వినటానికి బదులు నేను సాతాను మాట వింటాను అని తీర్మానించుకోవటం. కాబట్టి నా ఇష్టం అనేది ఒక నిజమైన క్రైస్తవుడు సిలువ వేస్తాడు. పౌలు అన్నాడు, నాట్ ఐ బట్ క్రైస్ట్. నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. ఈ ప్రెస్లో ఇంతకుముందు, ఇప్పుడైతే డిపిటీలు వచ్చేసాయి. ఇంతకుముందు లెటర్స్ ఉంటాయి, సింగిల్ లెటర్స్, లెడ్ అంటారు దాన్ని, లెడ్తో చేసినవి ఉంటాయి. ఒక్కొక్క లెటరు ఇలా కంపోజ్ చేసి ఒక లైన్ చేయాలి. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ప్రింటింగ్ నేర్చుకున్నాను, కంపోజింగ్ నేర్చుకున్నాను. ఏంటండి, దేవుని పుస్తకాలు ప్రింట్ చేయటం నేర్చుకున్నాను. నాకు ఒక అవగాహన ఉంది వాటి మీద. చాలా కష్టపడి లైన్గా పెట్టాలి, ఒక్కొక్క అక్షరం పెట్టుకుంటూ రావాలి. ఆ టైప్స్లో ఎక్కువ అరిగిపోయే లెటర్ ఏంటంటే ఐ. ఎక్కువ అరిగిపోయే లెటర్ ఏంటంటే ఐ. ఎక్కువ సార్లు ఉపయోగిస్తారు కాబట్టి ఆ అక్షరం అరిగిపోయి మళ్ళీ మళ్ళీ మార్చాల్సి వస్తుంది కొత్తవి అంట. ఏంటండి, ప్రతివారి మాటల్లో ఐ ఐ ఐ. ఇంగ్లీష్ వాళ్ళు అయితే ఐ, తెలుగు వాళ్ళు అయితే నా ఇష్టం, నా 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 నా. అభిగయాలు నా బాల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం మాంసం ఏవని అడిగితే ఏమన్నాడండి? నా గొర్రెల మాంసం తీసుకొని నేను ఎరుగని వారికి నేనెందుకు ఇస్తాను? ఏంటండి, ఆ పంట బాగా పండినోడు ఏమన్నాడు? నా పంటగా బాగా పండింది, నేనేమి చేతును, నా గాదెలు కట్టించుకొని ఏంటంటే నా ప్రాణముతో తినుమా తాగుమా సుఖించుమా అందును. నా బలాధికారంతోనే కదా ఇది కట్టబడింది అనుకున్నాడు నెబుకద్నెజరు. ముందే హెచ్చరించాడు దేవుడు, అతిశయించుకో నేను హెచ్చించువాడును. కానీ అతిశయించినప్పుడు ఏమైపోయాడు? ఏంటంటే ఇంకా నోటిలో ఆ మాట ఉండగానే పశువు అయిపోయి గడ్డి మేశాడనుంది. నా అహంకారం, నా అనే అహంకారం. ఏంటండి, మన దేశంలో అహం బ్రహ్మం అంటారు. అంటే నేనే దేవుణ్ణి. బైబిల్ చెప్తుంది నేను అనేది నువ్వు సిలువ వేయాలి. నేను అనేది సిలువలో సిలువ వేయబడింది. సిలువలో యేసుక్రీస్తు నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆయన గెత్సెమను తోటలో ప్రార్థించినప్పుడు చేసిన ప్రార్థన ఏంటి? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధింపనిమ్మో అని బహుగా వేదన పడి
ప్రార్థించినప్పుడు ఆయన చెమట రక్త బిందువు వలె నేలను పడిందను అంతగా తన చిత్తాన్ని చిత్రహింస చేసి, ఎవరికైనా సిలువెక్కాలంటే ఆశ, ఎవరికైనా నిందలు భరించాలంటే ఇష్టమా, ఎవరికైనా బాధపడాలంటే ఆశ. కానీ ప్రభువు మన కొరకు ఆ బాధమంతా తన మీద తీసుకున్నప్పుడు, నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. ఈ రోజున నీవు దేవుని బిడ్డవైతే నీ జీవితంలో నా అనే దాన్ని సిలువ వేయాలి. నాట్ ఐ బట్ క్రైస్ట్. ఐ అనేది నిటారుగా ఉంటుంది. నాట్ ఐ బట్ క్రైస్ట్. సి వంగి ఉంటుంది ఎప్పుడు కూడా. నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఒక అమ్మాయి పొద్దున్నే లేచిరండే మమ్మీ 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 అని పిలిచిందంట. ఏంటమ్మా ఏమైంది? మమ్మీ, నేను వెనక్కుంటే యేసుప్రభు కనపడుతున్నాడు, నేను పైకి లేస్తే నా ముఖం కనపడుతుంది. ఏమైందమ్మా? ఇదిగో చూడు మమ్మీ, నేను ఎలా వెనక్కు వంగోనుంటే యేసయ్య కనపడుతున్నాడు నా ఎదురుగుండా, నేను పైకి లేస్తే నా ముఖం కనపడుతుంది. ఇక్కడేమో యేసుప్రభు ఫోటో ఉందండి, అక్కడేమో అద్దం ఉంది. ఈ యేసుప్రభు ఫోటో ఎదురుగుండా అద్దంలో కనపడుతుంది. ఏమో మంచం మీద లేచి నిలబడంగానే ఏమో మొహం కనపడుతుంది. ఏంటండి అర్థమవుతుంది? అర్థం కాలేదా? నువ్వు లేచి నువ్వు కనపడాలంటే ప్రభు కనపడ్డు. నువ్వు వంగితే ఆయన కనపడతాడు. ఏంటండి? నువ్వు దాగుంటే ఆయన కనపడతాడు. పూర్వకాలంలో మా పాస్టర్ గారులు అందరూ చేసేవాళ్ళు ఇంచుమించు ప్రార్థన. ఇప్పుడు ఎవరు చేయటం వింటం లేదు. నేను, ప్రభువా నీ సిలువ వెనుక మమ్మల్ని దాచి నీవు మాతో మాట్లాడని. ఇప్పుడేమో ప్రభువా నీ సిలువ ముందు మమ్మల్ని పెట్టుకొని, ఇప్పుడు నేను సిలువ ఎక్కడ వెనకాల పెట్టుకుంటా, అందుకని పక్కన పెట్టించానండి. నీ సిలువను నా వెనక దాచి నన్ను మనుషులు కనిపించి అన్నట్టుంది. ఇప్పుడు ఏంటండి? సిలువ విలువ ఈ రోజున అనేకులు గుర్తించడం లేదు. క్రీస్తు సిలువలో చేసిన యాగం, ఆయన చేసినటువంటి త్యాగం ఈ రోజున మనం గుర్తించలేకపోతున్నాం. ఒకటి, మనల్ని హాని చేసేది సిలువ మన జీవితంలో లేకపోతే నేను అనేది ఉంటాం. సిలువ మనలోనికి వచ్చినప్పుడు నేను కాదు క్రీస్తు అనగలుగుతాం. రెండోది, మనలో ఉన్నటువంటిది అహంకారం, గర్వం. గర్వం ఎవరికన్నా ఉందా ఇక్కడ? మరి అలా అడుగుతారేంటండి? గర్వం ఎవరికన్నా ఉందా? ఇద్దరు ముగ్గురు చేయి చూపిస్తున్నారు. ఒకరు అన్నారంట, నాకు గర్వమే లేదండి అని. ఎదురుకుంటున్నాడు, నీ గర్వమే లేదనే గర్వం ఉంది కదరా అన్నాడంట. ఏం గర్వం? నీకు గర్వమే లేదనే గర్వం ఉంది కదా. ఒకడు బరే గర్విష్ఠుడు అని పేరు ఉందంట ఒకడికి. ఇంకొకడు వెళ్ళి ఆ గర్విష్ఠుడు కూర్చునేటువంటి ఆ సోఫా మీద ఎక్కి తొక్కుతూ గర్విష్ఠుడి గర్వం అణుస్తున్నానంటే పక్కన ఉన్నాడంట, గర్విష్ఠుడి గర్వం అణుస్తూ నీ గర్వం పెంచుకుంటున్నావు కదరా అన్నాడంట. ఎంత సట్టల్లో చూసారా, ఎంత కుయుక్తి కలిగిందో చూసారా గర్వం. ఏంటంటే గర్వం లేదు అనుకుంటూనే ఉంటూ గర్విష్ఠులం అవుతున్నాం. గర్వం ఎక్కడ పుట్టిందో తెలుసండి? ఇది భూలోకంలో కాదు. ఎక్కడ పుట్టింది? పరలోకంలో పుట్టింది. ఎవడు చేశాడు సాతాను అని అడుగుతున్నారు. సాతాను ఎవరు చేయలేదు. అందమైన దూతగా చేశాడు, వెలుగు దూతగా చేశాడు లూసిఫర్ని దేవుడు. చాలా ప్రకాశవంతమైన దూతగా చేశాడు. అన్ని దూతల కంటే అందమైన దూతది. కానీ దాని అందాన్ని చూసుకొని గర్వించి దేవునితో సమానంగా ఉండాలనుకొని అక్కడి నుంచి జారి పడిపోయింది. గర్వం దేవుని సందులో నిలబడదండి. గర్విష్ఠులు యెహోవాకు హేయులు. గర్విష్ఠులను ఆయన దూరము నుండి చూచును. మనకు తెలియకుండానే మనలో చాలా రకాల గర్వాలు ఉంటున్నాయండి. కొందరికి కుల గర్వం, కొందరికి ధన గర్వం, కొందరికి బల గర్వం, కొందరికి సౌందర్య గర్వం. మీకు తెలుసా, కొందరికి ఏమీ లేదని గర్వం. నిజమండి, ఏమీ లేదని గర్వం. ఈ గర్వానికి ఒక రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, ఒక షేపు లేదు. కానీ ఇది ప్రతి మానవుణ్ణి పట్టి పీడిస్తుంది. పాపి గర్విష్ఠిగా ఉన్నాడు. నాశనానికి ముందు
గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకార మనసు నడుచును. అంటే ఎవరన్నా గర్వంగా ప్రవర్తిస్తున్నారంటే వెనకాల ఏమొస్తుందన్నమాట. ఏంటండి, సైరన్ వస్తుందంటే వెనకాలేదో ఒక ఆఫీసర్ వస్తున్నట్టుగా గర్వంగా పలుకుతూ గర్వంగా మాట్లాడుతున్నావంటే నాశనం వస్తుంది. మేము అప్పుడప్పుడు రేడియో స్కిట్స్ చేసేవాళ్ళం. ఇంతకుముందు రేడియో ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఆ స్కిట్స్ ద్వారా చాలామంది మారేవారు. ఒక తాగుబోతూ ఫుల్లుగా తాగేసి ఎవడరా వస్తాడు నా దగ్గరికి, రండ్రా అని ఎగురుతున్నాడంటే ఇష్టం వచ్చినట్టు. చూస్తే ఎముకలు గూడులాగా ఉన్నాడు. ఎవడరా రండ్రా చూస్తాను అంటున్నాడట. ఆయన భార్య వచ్చి ఏమండి రండి ఇంటికి పోదామని, నువ్వు సెట్ ఆడదని చెప్తే నువ్వు వింటానా అంటాడు. ఊరోళ్ళందరూ వెనకాల వస్తున్నారు. అంతలోకే ఊరంతా అరుచుకుంటూ పెద్ద ఆర్భాటం చేసుకుంటూ ఆ పల్లెటూరులో రోడ్డు మీద వెళ్ళిపోయి ఊరు బయటకు వచ్చేసాడు. అక్కడ పాస్టర్ గారు చూశారు. బాబు మంచిది కాదు నాయన, ఇంటికి పో నాయన, దేవుడు క్షమిస్తే. దేవుడు క్షమించేది, నేనే దేవుడిని క్షమిస్తున్నాను అన్నాడట. అబ్బో, నేనే దేవుడిని క్షమిస్తున్నాను, తప్పు నాయన, నా తాగితే నరకానికి పోతావు, పరలోకం దేవుడు నీ కోసం పరలోకం సిద్ధపరిచాడు. ఏందయ్యా నేను నరకానికి పోయేది, పరలోకం నేను పోలేనా, నేనే పోతాను పరలోకం, చూడు ఎవడంటే వస్తాడో, ఇప్పుడు పోతున్నాను నేను పరలోకం అన్నాడు. తాడి చెట్టు వచ్చిందంటండి. నేను తాడి చెట్టు ఎక్కి పరలోకానికి వెళ్ళిపోతాను, డబ్బడబడబడ ఎక్కేసాడు పైకి. ఏంటండి కింద నుంచి ఇంక అందరు గోల, అయ్యా పడతావు రో జాగ్రత్త, ఎందుకు పడతా బండ, నేను పోతా పైకి పోతా అంటున్నాడట. చెప్పిన మాట నేను చెప్పిన మాట అనమంటారు ఎందుకు, నేనే తినాలి, ఇప్పుడు నేను చేతులు వదిలేస్తాడు, ఎవడొస్తాడో చూసుకుంటానట. చేతులు రెండు వదిలేసాడండి. డబ్బాలను పడి నిజంగా జరిగిన సంభవమే ఇది. ఓ పల్లెటూరులో జరిగిన సంభవమే. నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకార మనస్సు నడుచును. తలబిరుసుతనంగా మాట్లాడతారు కొంతమంది, ఎవరు చెప్పినా వినరో. తాగినోడు సంగతి ఒక రకం, తాగనోడు కూడా వినడం. తాగకుండా సరే మొండికేసారంటే నేను చెప్పిందే జరగాలి, నేను అనుకున్నదే జరగాలి. ఏంటండి అంత 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 కఠోరంగా ఎలా తయారవుతారు వాళ్ళు, అంత మూర్ఖంగా ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళు, అంత కఠినులు ఎట్లా అవుతారు వాళ్ళని ఆలోచన చేస్తే వారికి సాతాను యొక్క ప్రేరేపణ ఉంది. సాతాను అట్టి వారిని పట్టి పీడిస్తున్నాడు. గర్విష్ఠులకు సాతానుకు బహుప్రియులు. గర్విష్ఠులుగా మార్చేది సాతానే మనుషుల్ని. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆ గర్వానికి బదులుగా దీన మనస్సు, సాత్వికాన్ని చూపించాడు. గర్వాన్ని అణిచివేయటానికి, గర్వానికి పరిహారం చేయటానికి యేసుక్రీస్తును ఎంత మాత్రం గర్వంలో లేదండి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను అని సాతాను రెచ్చగొడుతుంటే, కోపం పట్టిస్తుంటే, ఏంటండి నేను దేవుని కుమారుని నీకు చెప్పాలా? అవును నేను దేవుని కుమారుణ్ణే, చూసుకో అనొచ్చు కదా. కానీ అనలేదు. గర్వానికి చోటు ఇవ్వలేదు. నువ్వు పిలాతు దగ్గరకు వచ్చినప్పుడు, నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు రాజువా? అవును నేను రాజునే. ఏంటండి కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. మాట్లాడయ్యా, నాకు అధికారం ఉంది నేను నడిపించడానికి, నీకు నేను సహాయం చేస్తాను అని పిలాతు ప్రభువుని అడుగుతూ ఉంటే, పైనుండి అధికారం వస్తే తప్ప నువ్వేమీ చేయలేవు అని వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌనంగా ఉన్నాడు. మనకి కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం చేతనవుద్దా? ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. నా భార్య అండి ఊరికి కోపడుతుంది నా మీద, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది, నేను అది తట్టుకోలేక నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడేస్తున్నాను, మా ఇల్లు అంతా నరకమైపోతుంది, నాకు ఏదన్నా మంది ఇవ్వండి అన్నాడట. ఏదన్నా పద్ధతి చెప్పండి అన్నాడట. ఈసారి మీ ఆవిడ కోపం వచ్చి నీ మీద కరవడానికి వచ్చినప్పుడు ఒక గ్లాసు నిండా నీళ్ళు తీసుకొని నోటి నిండా పోసుకొని పుక్కిలిస్తా ఉండు. ఎట్లా పుక్కిస్తారంటే పుక్కిలిస్తా ఉండు, కోపం తగ్గేదాకా పుక్కిలించు, అంతే పో అన్నాడట. ఒక నెల అయ్యాక వచ్చాడంట, సార్ భలే మందు ఇచ్చారు సార్, భలే పనిచేసింది సార్ ఈ మందు
అయినా నాకు పాయింట్ అర్థం కాలేదు సార్, అందుకే వచ్చాను. గ్లాసు నీళ్ళు ఎలా కోపాన్ని చల్లార్చింది సార్? నా భార్య కోపం చల్లారటానికి గ్లాసు నీళ్ళు ఎలా పనిచేసాయి అని అడిగాడట. గ్లాసుల్లో నీళ్ళల్లో ఏం లేదు బాబు, నువ్వు నోరెత్తి తిట్టకుండా ఉండటానికి మాట్లాడుతుంటే నువ్వు నోరు పొక్కలిస్తే నువ్వేం మాట్లాడతాడు లేదు కదా, నీ నోటైనా నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఏమైపోయింది, నువ్వేం మాట్లాడలేక. ఈ లోపల ఆమెకి ఏమైపోయింది, కోపం చల్లారిపోయింది. ఏంటండి, కోపం వచ్చినోడితో కోపం మాట్లాడుతుంటే రగులుకుంటా ఉంటాయి, ఇంకో పొల్లేసి ఇంకో నుప్పేసి, నువ్వు ఒక మాటని ఆయన ఒక మాటని ఓ ఆకాశానికి అంటుకుంటాయి మంటలో. ఏంటండి, ఒకరు కోపం వచ్చినప్పుడు ఒకరు నోరు మూసుకుంటే సరిపోద్ది. ఈసారి మీరు కూడా అదే చేయండి. ఏంటంటే, మా ఆయన కోపం వస్తే నోట్లో కాసి నీళ్ళు పోసుకొని పుక్కులిచ్చుకుంటా ఉండండి, అంతే. మీకెందుకు, ఏం పుక్కులిస్తున్నావేంటి అని తిడతాడు. మనకి ఈ పద్ధతులు కావాలి. కానీ మన యేసు ప్రభు ఎంతమంది ఎన్ని మాటలన్నా, ఎంతగా ఆయన్ని అవమానపరిచినా ఆయన వదకు తేబడిన గొర్రె పిల్ల వలె మౌనంగా ఉండి దీనత్వాన్ని చూపించాడు. మూడవది, ఒకటి నా ఇష్టం, రెండు గర్వం, మూడవది స్వార్థం. ఏంటంటే అది ఎలా ఉంటుంది, అది ఎప్పుడు చూసారా? స్వార్థం. స్వార్థం. 2 చీరలు తెచ్చారనుకోండి, మీకు చీర పక్క వాళ్ళకో చీర ఇచ్చారండి, మీరు వెంటనే ఏం చేస్తారు చెప్పండి? అది చూస్తారు, మీది కూడా సరిగ్గా చూసుకోరు. ఆ రంగు బాగున్నట్టుంది, నాకు ఇది నాకు కావాలని లాక్కుంటారు. చిన్నపిల్లలు అయితే చిన్నపిల్లలు అంటే పెద్దలు కూడా లాక్కుంటారు. మనుషుడు స్వార్థప్రియుడిగా ఉన్నాడండి. ఏది ఆలోచించినా కూడా నాకేం వస్తుంది, నాకేం లాభం, దీనివల్ల నాకేం ప్రయోజనం, నాకెంత ఇస్తావు అనే ఒక స్వార్థంతో ఏ పనైనా చేస్తున్నాడు, స్వార్థంతో ఏదైనా సాధించాలని చూస్తున్నాడు. కానీ నాకే మేలు లేకపోయినా అనేకులకు నేను మేలుగా ఉంటాను, అనేకులకు నేను ఆశీర్వాదకరంగా ఉంటాను, అనేకులకు నేను నా జీవితం వల్ల ప్రయోజనకరుడు అవుతాను అన్న ఆలోచన మానవునికి లేదు. ఈ రోజున సంఘాలు, క్రైస్తవ సంఘాలు కూడా స్వార్థంతో నిండిపోయినాయి. మా సంఘం మా సంఘం మా సంఘం అనే గొడవ పెట్టుకుంటున్నారు. విశ్వాసులు అలాగే ఉన్నారు, సేవకులు అలాగే ఉన్నారు. మా సంఘం పెద్ద చేసుకోవాలనే ఆశే కానీ, మా సంఘం బాగా చేసుకోవాలని ఆశే కానీ, పక్కన పేద పాస్టర్ గారు ఒకరు ఉన్నారే, ఆయనకి సహాయం చేద్దాం, ఆయన కోసం ప్రార్థన చేద్దాం, కనీసం మనలాగే అందరూ వర్ధిల్లేటట్టుగా సామరస్యం కలిగి ఉందాం అనే ఆలోచన దేవుని బిడ్డల్లో కూడా లేకపోవటం ఎంతో విచారకరమైంది. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి చేసింది ఏంటంటే తన స్వార్థాన్ని సులువేశాడు, తన స్వార్థాన్ని విడిచిపెట్టాడు. దేవునితో కూర్చుండు భాగ్యాన్ని విడిచిపెట్టి శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని దాసుని స్వరూపము ధరించాడన్న సంగతిని మనం చూస్తున్నాం. ఈ రోజున క్రీస్తును కలిగిన వారు నిస్వార్థపరులుగా జీవించాలి. ఒక మదర్ తెరిసాను తీసుకుంటే ఆమెలో నిస్వార్థత ఉంది కాబట్టి తన జీవితాన్ని మానవ సేవకు అంకితం చేసుకుంది. క్రీస్తు 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 నామములో ప్రేమ చూపించడానికి కంకణం కట్టుకుంది. మేము కలకడ వెళ్ళినప్పుడు ఆమె ఇల్లు అనొచ్చుపోని ఆమె ఉన్న గది చూసామండి. ఆ గది వెళ్తుంటుంది, ఒక 5 అడుగులకి 7 అడుగులు అనుకోండి, పోనీ ఇంత ఉంటుంది ఈ ముక్క. అందులో లోపల తొంగి చూస్తే ఒక్క చెక్క బల్ల ఉంది, మంచం లేదు, చెక్క బల్ల మీదే పడుకునేదంట. ఒక చెక్క టేబుల్ ఉంది, ఒక చెక్క కుర్చీ ఉంది, అంతకుమించి ఏం లేదు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఏసీ లేదు, పైకి చూస్తే ఫ్యాన్ లేదు. ఫ్యాను ఏసీ కూడా లేకుండా ఆ చిన్న గదిలో ఆమె జీవించింది. ఆమె చనిపోయినప్పుడు 4 జతల తెల్ల చీరలు, ఆ బ్లౌజెస్ తప్ప వేరేమీ ఆమె సొత్తు లేదట. తన జీవితంలో కోట్లు సంపాదించింది, ఎన్ని బహుమానాలు వచ్చాయి, ఎంత డబ్బు వచ్చింది, ఎన్ని దేశాలు తిరిగింది, ఎంత మందిని పోషించింది, అనాథల్ని ఎంత మందిని ప్రేమించి వారిని ఆదరించి వారి మరణ పడకల మీద ప్రభు వైపు తిప్పింది. కానీ తన జీవితంలో తన కొరకంటూ ఏదీ సంపాదించుకోలేదు. ఈ రోజున
ఎక్కడ చూసినా స్వార్థమే, ప్రభుత్వాల్లో స్వార్థమే. ప్రభుత్వాల్లో ఉన్న మినిస్టర్స్, సేవ చేయవలసిన వాళ్ళు, సేవకులు దేశానికి పట్టుబడి జైల్లో ఉన్నారండి. ఎందుకు? స్వార్థంతో ఆస్తులు సంపాదించుకొని ఎన్ని సంవత్సరాలైనా పట్టబడుతున్నాయి. అవి పట్టబడినప్పుడు అవమానాలు పాలవుతున్నారు, చెరసాల పాలవుతున్నారు. ఎంతమంది ఈ రోజున క్రైస్తవులు అనబడేవారు స్వార్థపరులుగా ఉంటున్నారు. స్వార్థాన్ని సిలువ వేయకుండా నీవు క్రీస్తు సాక్షిగా జీవించలేవు. యేసుక్రీస్తు మనకు చూపించింది నిస్వార్థంగా ఉండటం. నీకు 2 అంగీలు ఉంటే 1 అంగీ ఇమ్మన్నాడు. నిన్ను 1 మైలు రమ్మని బలవంతం చేయమంటే 2 మైళ్ళు నడవమన్నాడు. నిన్ను ఎవరైనా ఒక కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమన్నాడు. యేసుక్రీస్తు చేసినటువంటి త్యాగాన్ని ఆయన జీవితంలో చూస్తున్నాం. ఆయన సిలువలో సంపూర్ణమవటం గమనిస్తున్నాం. ఆయన నామాన్ని ధరించిన మనల్ని దేవుడు ఆశించేది ఏంటంటే మనం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి, ఒకరి కొరకు ఒకరు బ్రతకాలి. నిజంగా చెప్పాలంటే ఒకరి కొరకు ఒకరు బ్రతకడం నేర్చుకోవడంలోనే నిజమైన ఆశీర్వాదం ఉందండి. అదే సిలువలో చేసిన యాగం ప్రభు మునుపు దూరస్తులమైన మనల్ని సమీపస్తులుగా చేశాడు. పక్కపక్కనే కూర్చున్నా కూడా ఐక్యత లేని స్థితిలో ఉన్న లోకంలో క్రీస్తు ప్రేమతో పెనవేయబడిన వారిగా ఉండాలని మనల్ని ఆశిస్తూ ఉన్నాడు. నీ స్వార్థాన్ని సిలువయ్యాలి, నీ స్వార్థం విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చింది. ఈ భూలోకం చెడిపోతుంది, వీటితోటే సొంత చిత్తం చేసుకుంటున్నాడు. ప్రతివాడు నా ఇష్టం అంటున్నాడు. ప్రతివాడు బలాత్కారంతో నిండిపోయాడు. ప్రతివాడు అహంకారంతో నిండిపోయాడు. ప్రతివాడు స్వార్థంతో నిండిపోయాడు. వీటి నుండి మానవుల్ని విడిపించడానికే దేవుడి లోకంలోనికి వచ్చాడు. యేసుక్రీస్తులో ఈ 3 గుణాలను మచ్చుకైనా మనం చూడలేం. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు నా ఇష్టం కాదు, నా తండ్రి పంపాడని ఎక్కడికి, నా తండ్రి చిత్తం చేయడానికి నేను వచ్చాను. నా తండ్రి చిత్తము తుదముట్టించడమే నాకు ఆహారము. నా తండ్రి నేను ఏకమై ఉన్నాము. తను ఎప్పుడూ కూడా, అందుకే ఈ రోజుల్లో చాలామంది యేసుప్రభు దేవుడని ఎక్కడ చెప్పాడు వారు అంటున్నారు. కొంతమంది ఏంటంటే యేసుక్రీస్తు తను తగ్గింపుకు గుర్తుగా ఈ లోకంలోనికి వచ్చాడు కాబట్టి తండ్రిని హెచ్చించాడు, తాను తగ్గించుకున్నాడు. కానీ యేసుక్రీస్తు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఒకటే, సమఫలం కలిగిన వారే, సమతత్వం కలిగిన వారే. కానీ యేసుక్రీస్తు మనకు నేర్పించడానికి తగ్గించుకున్నాడు. సిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. ఆయనలో అహంకారం లేదు. నేను సాత్వికుడను, దీన మనస్కుడను, నా ఎద్దుకు వచ్చి నేర్చుకోండి అన్నాడు. సాత్వికంగా ఉండటం అనేది నేర్చుకోవాలంటే. సాత్వికము అంటే ఏంటి? తగ్గింపు, వినయము, విధేయత, ప్రేమ, కనికరము, అలాంటి మంచి దినుసులన్నీ వేసి మిక్సర్ చేస్తాను చూడండి, మిక్సర్. అది సాత్వికం. ఏంటండి సాత్వికం అంటే? అనేక సుగుణాలు కలిసింది. అందులో దీనత్వము, అందులో నిస్వార్థము, తగ్గింపు ఉన్నది సాత్వికం. మోషే జన్మతః సాత్వికుడు కాదు, చాలా ఉకృషం ఆయనకి. వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే మధ్యలో పోయి ఈయన ఎందుకు పెట్టాలి చెప్పు? ఆయన కొట్టి చంపేశాడు. ఏంటంటే మళ్ళీ ఒకరోజు ఐగుప్తీయుడు ఇశ్రాయేలు కొట్టుకుంటుంటే వాళ్ళని కొడతానికి వెళ్తే వాళ్ళు తిరగబడ్డారు. అంత ఉకృషం. కానీ మోషేను దేవుడు ఏం చేశాడో తెలుసా? 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు అతను నేర్చుకున్నాడు ఏంటంటే సాత్వికం నేర్చుకున్నాడు. మోషే మిక్కిలి సాత్వికుడైపోయాడు. ఈ రోజున ప్రతి వ్యక్తి క్రీస్తును నమ్మినవాడు, నీ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన ఎలాగుందో, నువ్వు ఎంత స్వార్థపరుడువో, నువ్వెంత పిసిరిగొట్టోడువో, నువ్వెంత గర్విష్టివో, నీవెంత అహంకారివో, కానీ యేసుక్రీస్తు సిలువను నీవు ధ్యానిస్తే ఆయన సిలువ ద్వారా వచ్చిన సుగుణాలను నీవు కలిగి ఉన్నప్పుడు నీ మచ్చుకైన ఈ గర్వము, అహంకారము, స్వార్థము నీలో కనబడదు. యేసుక్రీస్తును కలిగిన వారి జీవితాల్లో స్వార్థం సిలువేయబడుతుంది, త్యాగం వారి జీవితాల్లో కనబడుతుంది, ప్రేమ వారి జీవితాల్లో కనబడుతుంది. ఈ రోజున ఇక్కడ మనం క్రైస్తవులని చెప్పుకుంటున్నాం, యేసు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాం.
ఎంతమంది మన స్వార్థాన్ని సిలువేశాం? ఎంతమంది నా ఇష్టం కాదు ప్రభువా, నీ ఇష్టమే జరగనిమ్ము అని చెప్తున్నాం. చూడండి, ఈ రోజుల్లో యవనస్తులు చాలామంది ఈ ప్రేమ అంటూ ఈ పెళ్ళి అవ్వకముందే అబ్బాయిలతో అమ్మాయిలతోటి అనవసరమైన ఫ్రెండ్షిప్లు చేస్తున్నారు. దయచేసి మీ పిల్లలు బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్తున్నప్పుడు దాన్ని మీరు నిర్లక్ష్యం చేయకండి. ఆ విషయం ఏంటో ఆరా తీయండి. ప్రేమతో వద్దమ్మా, సరికాదు, నువ్వు చేసేది సరికాదు అని హెచ్చరించండి. ముదిరిపోయేదాకా ఆక్కండి. ఏంటండి, ఒకవేళ ఇక్కడ ఏమన్నా యవనస్తులు అలాంటి పరిస్థితుల్లో ఉంటే, తప్పైన ఎఫెక్షన్స్ మీలోకి వస్తుంటే, తప్పైన ప్రేమ అనే ఆలోచనలు వస్తుంటే, నేను కాదండి అతనే నన్ను బలవంతం చేస్తున్నాడు, నా వెనకాల పడుతున్నాడు, నాకు ఎస్ఎంఎస్లు పెడుతున్నాడు, నాకు ఫోన్ చేస్తున్నాడు, నాకు ఇష్టం లేదు అనే పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉన్నారు. అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. ఇప్పుడు ఈక్వల్ అయిపోయారు ఇద్దరు కూడా. ఇంతకుముందు అబ్బాయిలు అమ్మాయిలు అమ్మడి పడేవారు అనేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అమ్మడి పడతాం నేర్చుకున్నారు. ఏంటండి, మీరు ఎవరు పడ్డా కూడా ఆకు మీద ముళ్ళు మీద ఆకు పడ్డా ఆకే నష్టం. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఎవరి తప్పు వాళ్ళదే తప్పని నువ్వు అన్నా కూడా నీకు పడితే బాధ. అది ఎవరిదైనా సరే నువ్వు నేర్చుకో. నీకు ఒకటి ఇష్టమైంది, ఒకవేళ ఎఫెక్షన్ వచ్చేస్తుంది. మీరు ఎక్కువ మాట్లాడుకుంటున్నప్పుడు, ఎక్కువ కమ్యూనికేట్ చేసుకుంటున్నప్పుడు, ఎక్కువ మీరు కలుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక తప్పైనటువంటి ప్రేమ, తప్పైనటువంటి ఇష్టం పుడుతుంది. ఆ ఇష్టం వచ్చినప్పుడు తప్పు అని తెలుస్తుంది, నీకు తెలుస్తూనే ఉంది కానీ విడిచిపెట్టలేకపోతున్నావు. ఆ సమయంలో నువ్వు కనుక సిలువ దగ్గరకు వస్తే, ప్రభా నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరగనిమ్ము, నా వివాహం విషయంలో, నా భవిష్యత్ విషయంలో నీ ఇష్టమే జరగనిమ్ము. నేను ఫలానా కోర్స్ చదవాలనుకుంటున్నాను, నాకు అది ఇష్టం, కానీ నీ చిత్తం ఏంటి? ఆ కోర్సు వదిలిపెట్టవండి, నేను ఇద్దే చదువుతా, లేకపోతే నేను చదవను. రే, అన్ని లక్షలు కట్టలేమురా. లేదు, నువ్వు కట్టు, నేను చదవాల్సిందే అని కొంతమంది డాక్టర్స్ చదవాలని, ఇంకేదో కోర్సులు చదవాలి, అయితే అమెరికా పోయి చదవాలని, ఏంటండి ఎంటెక్ చేసి రావాలని, మాస్టర్స్ చేయాలని, ఇతర దేశాలకు వెళ్ళి తల్లిదండ్రులతో బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టించి దేవుని చిత్తమా లేదా అని తెలుసుకొని మూలానా చివరికి సగంలోనే వాళ్ళ చదువు ఆగిపోతుంది, వాళ్ళ బ్రతుకు నష్టమైపోతుంది. నీ చదువు విషయంలో దేవుని చిత్తం చేయి. నీ పెళ్లి విషయంలో అతి ప్రాముఖ్యమైంది దేవుని చిత్తం చేయి. నీ ఇష్టాన్ని సిలువై, నీ ఇష్టం తీసుకెళ్ళి సిలువ కొట్టేయాలి. సిలువ కొట్టేస్తే ఏమవుద్దండి? నాకు ఇద్దరు పైకి వస్తారా? నేను ముగిస్తా. బ్రదర్స్ రండి. తొందర. యేసుప్రభు ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ అందాక యేసుప్రభు అనుకుందాం. ఏంటండి, ఈయనేమో ఒక విశ్వాసి, ఈయన అర్జెంటుగా ఫోన్లో మాట్లాడుకుంటున్నాడు. అంతలోకే యేసుప్రభు మెల్లగా వచ్చాడు అటు నుంచి. మెల్లగరా. యేసుప్రభుని చూసి అన్నాడు, ప్రభు వచ్చేసావా? చాలా సంతోషం నాయన, ఎన్ని రోజుల నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు. అన్నాక, ప్రభా నాకు అర్జెంటుగా ఫోన్ వచ్చింది, ఇప్పుడే మా ఫ్రెండ్ రమ్మంటున్నాడు, నేను ఇప్పుడే వచ్చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండి ప్రభా, మళ్ళీ ఒక్క నిమిషంలో వచ్చేస్తాను అన్నాడు. యేసుప్రభు ఏం మాట్లాడకుండా చూస్తున్నాడు. ఉండు ప్రభా అని ఆయన వెళ్తుంటే ప్రభు వెనకాల వెళ్తున్నాడు. నువ్వు ఇక్కడే ఉండమంటే నాతో వస్తావేంటి? నాకు ముఖ్యమైన పని ఉంది ప్రభా, నువ్వు ఇక్కడే ఉండు. మళ్ళీ నువ్వు ఇక్కడే ఉండమంటే నాతో వస్తావేంటి? నువ్వు రాకూడదు అక్కడికి, నేను వెళ్ళే స్థలానికి, నువ్వు ఇక్కడే ఉండమంటున్నాడు. మళ్ళీ వెళ్తున్నాడు. ప్రభు, నువ్వు లేకుండా నేను ఎందుకు ఉండాలి ఇక్కడని ప్రభు వెళ్తున్నాడు. నీ పని ఇట్ట కాదు, నువ్వు ఉండమంటే ఉండవా, నిన్ను ఇక్కడ సిలువేసేస్తానని నేనేం చేశాడంటే, యేసు ప్రభుని అక్కడ సిలువేసేసి మేకులేసి కొట్టేసి ఆయన వెళ్ళిపోయాడు. ఏంటండి, మీకు అర్థమవుతుందా? మనకి దేవునికి ఇష్టం లేని పనులు చేసినప్పుడల్లా మనం ఏం చేస్తున్నాం? యేసు ప్రభువుని సిలువేసేస్తున్నాం.
నీ ఇష్టాన్ని సిలువేయటానికి బదులు దేవుని చిత్తాన్ని క్రీస్తు నామాన్ని క్రీస్తుని సిలువ వేసేస్తున్నాం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఒక్కసారి ఆలోచన చేయండి. నీ మనస్సాక్షి హెచ్చరిస్తున్నప్పుడు, మందిరానికి టైం అయినప్పుడు, మీటింగ్కి టైం అయినప్పుడు, మీటింగ్ రావాలనుకున్నప్పుడు ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. అప్పుడే వస్తుంది కబురు, అప్పుడే వస్తుంది ఆటంకం. ఆటంకానికి నువ్వు చోటు ఇచ్చినప్పుడు క్రీస్తుని సిలువేస్తున్నావు, ప్రభువును తృణీకరిస్తున్నావు. ఇది మనం నేర్చుకోవాలి మన జీవితంలో. నా ప్రభువుకే మొదటి స్థానము. ఎవరు నాకు ఆటంకంగా ఉంటే వాళ్ళని నేను వదులుకుంటాను, కానీ నా ప్రభువును మాత్రం నేను వదులుకోను. మన జీవితంలో ఈ రోజున సిలువ రోజు అందుకనే ప్రభు చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై, చదవమా, దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో ఏమండి, దేవునిని మహాటముగా దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. ఒకసారి వెలిగించబడిన వారు, పరిశుద్ధాత్మలో పాలుపొబ్బులు పొందిన వారు, దివ్య వాక్యాన్ని ఎరిగిన వారు, క్రీస్తు సిలువను గురించి వినినవారు, క్రీస్తు ప్రేమను అనుభవించిన వారు, దేవుని శక్తిని ఎరిగిన వారు మరలా తప్పిపోతే వారు మరలా సిలువేస్తున్నారు ప్రభువుని, బాహాటంగా సిలువేస్తున్నారు ప్రభువుని. అది చాలా భయంకరమైన దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. అందుకని ఈ రోజున ఎప్పటికప్పుడు నేను సిలువ వేయబడిన వాడను, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా ఓకేనమ్మా, నేను క్లియర్గా చదువుతా, అందరికీ కనపడుతుంది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన కుమారుని అందలి విశ్వాసం వలన నేను కాదు ఇప్పుడు జీవించేది, క్రీస్తే నా శరీరంలో జీవిస్తున్నాడు. ఈ చేతులు ఎవరి అండి? నా చేతులు సిలువలో ఉన్నాయి, ఆయన చేతులు నా దగ్గర ఉన్నాయి. నా కాళ్ళు సిలువలో ఉన్నాయి, ఆయన కాళ్ళతో నేను నడుస్తున్నా. నా శరీరం సిలువలో ఉంది, ఆయన శరీరంతో నేను బ్రతుకుతున్నా. కాబట్టి నేను ఎలా బ్రతకాలి? క్రీస్తుకు అంగీకారమైన జీవితాన్ని జీవించాలి. ఈ చేతులతో నేను మరలా పాపం చెయ్యను, ఈ కాళ్ళను మళ్ళీ పాపం కొరకు పరుగులెత్తింపనివ్వను, ఈ కన్నులతో నేను పాపం చెయ్యను. ఈ శరీరం దేవుని ఆలయమై ఉన్నది, క్రీస్తు నాలో ఉన్నాడు. డిఎల్ ముడి గురించి మీకు చెప్పాను అనుకుంటాను. చేతుల పేకాడతాను చెయ్యేయమంటే నాకు చేతులు లేవుగా అన్నాడంట ఆయన. ఏంటండి చేతులు లేవంటారు ఒళ్ళో పెట్టుకోనంటే? ఇయ్యా ఈ చేతులు నావి కావుగా అన్నాడట. అరే భలే జోక్గా మాట్లాడుతున్నారు సార్, మీ చేతులు మీ కాకపోతే ఎవరివి? ఇలా దగ్గర రెండు చేతుల పేకలు పక్కన వేసని చెప్పి రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మిగిలిన యవనస్తులతో డిఎల్ ముడి చెప్పాడు, ఇదిగో నా చేతులు ఒకప్పుడు పాపం చేసినవి,
నా చేతులతో చేసిన పాపం కొరకు యేసుక్రీస్తు సెలవులో యాగం చేశాడు. శీలలు కొట్టబడ్డాయి. నా చేతులు సెలవులో ఉన్నాయి. ఈ చేతులు క్రీస్తు కొరకు. ఒకప్పుడు ఈ చేతులతో దొంగతనం చేశాను, మోసాలు చేశాను, పాపాలు చేశాను. కానీ ఇప్పుడు నా చేతులు ప్రభు చేతులుగా ఉన్నాయి కాబట్టి నేను బైబిల్ పట్టుకుంటాను. నేను ఎవరికన్నా ప్రార్థన చేస్తాను, నేను ఎవరికన్నా సహాయం చేస్తాను, నేను కష్టపడి పని చేస్తాను. నా చేతులతో దేవుడిచ్చిన తలాంతులతో దేవుడిని మహిమపరుస్తాను. కానీ పాపము కోసం నా చేతిలో వాడలేను. ఈ రోజున మన చేతుల్ని దేవునికి అప్పగించుకున్నామా? మన శరీరాలు దేవునికి అప్పగించుకున్నామా? నీవు నీ కొరకు కాక నీ స్థానంలో మరణించిన క్రీస్తు కొరకు జీవిస్తున్నానని తీర్మానించుకున్నావా? ఈరోజు యేసు వైపు చూచుచూ మన ముందున్న పందెంలో ఓపికతో పరిగెత్తాలి. నా కొరకు బలైన క్రీస్తును చూస్తూ ఉన్నప్పుడు, ఆ సిలువను చూస్తూ ఉన్నప్పుడు, ఆ సిలువలో క్రీస్తు చేసిన యాగాన్ని చూస్తూ ఉన్నప్పుడు నాకు ఈ లోకం గుర్తు రాదండి. సాధు సుందర్ సింగ్ సిలువ దర్శనాన్ని చూసి రక్షించబడ్డాడు మన పంజాబ్లో. ఆయన ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆయన ఇంటి వారు వెలివేసినా, ఆయనకి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువుని విడిచిపెట్టలేదు. ఆ పాట మీకు తెలుసా అండి? యేసుతో వెళ్ళా నే తీర్మానించి యేసుతో వెళ్ళా నే తీర్మానించి యేసుతో వెళ్ళా నే తీర్మానించి వెనుతిరుగను వెనుదీయను నా ముందు సిలువ నా వెనుక లోకం, నా ముందు సిలువ నా వెనుక లోకం, నా ముందు సిలువ నా వెనుక లోకం, వెనుదిరుగను వెనుదీయను అని తన జీవితకాలం అంతా క్రీస్తు కొరకే సాక్షిగా జీవించారు. నా ముందు సిలువ ఉంది, నా ముందు ప్రభు ఉన్నాడు, నేను వెనక్కి వెళ్ళను. ఈ రోజుల్లో క్రైస్తవులు ఎలా ఉన్నారంటండి? యేసుప్రభు వద్దని ఎవరు అంటం లేదు. మీరేమని అంటారా? యేసుప్రభు వద్దండి మాకు అంటారా? ఏమంటే వద్దా? అంతా ఆయన దయేనండి, అంతా ఆయన కృపేనండి, అంతా ఆయన వల్లేనండి అంటారే కానీ, ఆయన వైపే చూస్తారు కానీ, ఆయనకే ప్రార్థన చేస్తారు కానీ ఒకటి చెయ్యరు. ఏంటో చెప్పుకోండి చూద్దాం. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో, ఏసయ్యా నువ్వే దేవుడు అయ్యా, నువ్వు లేకపోతే నేను ఉండలేనయ్యా, నాయన నీకు వందనాలు ప్రభువా, నాయన నాకు ఇల్లు కావాలి, నాయన నాకు కారు కావాలి, నాయన నువ్వే దేవా. ముందుకే వెనక్కండి. విశ్వాసులు ముందుకెళ్తున్నారా, వెనక్కి వెళ్తున్నారా? మారు మనసు పొందిన కొత్త దినాల్లో చేసినంత ప్రార్థన ఇప్పుడు చేస్తున్నావా? అప్పుడు బైబిల్ అంటే అంత ఆసక్తి ఉంది, ఇప్పుడుందా? అప్పుడు పాస్టర్ గారు అంటే అంత గౌరవం ఉంది, ఇప్పుడుందా? అప్పుడు మీటింగ్లో ముందు కూర్చోవాలని ఆశ, ఇప్పుడు ఎక్కడ కూర్చుంటున్నావు? విశ్వాసం పెరిగే కొలిది వెనక్కిపోతే సీనియర్ అవగానే సంఘ పెద్దగారు అని కూర్చుంటాడు. ఏంటంటే కొత్తగా విశ్వాసులు ముందు కూర్చుంటారు. ఎందుకు? భక్తిలో జారిపోతున్నావా, ఎదుగుతున్నావా? ఏంటండి ఈ రోజున క్రైస్తవుల సంగతి అలాగే ఉంది. కొత్త వాళ్ళు వచ్చి ముందు కూర్చుంటున్నారు, పాత వాళ్ళు వెనక్కిపోతున్నారు. ఏంటండి ప్రభువే అంటున్నారు, ప్రభు దయ్యే అంటున్నారు, ప్రభు వాళ్ళని ఇలా ఉన్నారంటున్నారు, కానీ ప్రభువుకు లోబడటం లేదు, ఆయన చిత్తాన్ని చేయటం లేదు. ప్రభువునందు అతిశయించడానికి బదులు ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి వారే గర్విస్తూ ఉన్నారు. దేవుడు దీవించినప్పుడు, నీకు ఆస్తులు ఇచ్చినప్పుడు, నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, నీ కుటుంబంలో సమాధానం ఇచ్చినప్పుడు, నిన్ను అన్ని విధాలా దీవించినప్పుడు నీవు ఆయన ఎదుట సాగిలపడి ఆయన ఆరాధిస్తున్నావా, ఆయన మర్చిపోతున్నావా? సిలువ విలువ మనం తెలుసుకుంటే ధన్యులమవుతాం. సిలువ మన గర్వాన్ని అణుస్తుంది. సిలువ మన స్వార్థాన్ని సిలువేస్తుంది. సిలువ మన ఇష్టాన్ని నలిపి దేవుని చిత్తాన్ని చేయడానికి సహాయం చేస్తుంది. అదే యేసుక్రీస్తు సిలువలో చేశాడు. ఒక ఆచారంగా సిలువను ధ్యానించటం కాక మన అంతరంగాల్లో, మన జీవితాల్లో ఆయన సారూప్యంలోనికి మలచబడదాం. ఆయన సారూప్యంలోనికి దిద్దబడదాం. చివరికి వచనాన్ని చదవండి, ప్రార్థన చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక,
పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి సిలువలో యాగమైనది, తన రక్తాన్ని చిందించి మనల్ని విమోచించి, మనము ఒక మోడల్, ఒక మాదిరి, క్రీస్తుని చూసి నేర్చుకోవడం, ఎలాగూ స్వార్థాన్ని సిలువేయాలి, ఎలాగ అహంకారాన్ని అణిచేయాలి, ఎలాగూ దేవుడి చిత్తాన్ని చెయ్యాలి, ఎలాగూ శరీరాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకోవాలి, ఎలాగూ పరలోకమందున తండ్రికి ప్రీతికరంగా ఉండాలి, ఎలాగూ పరలోక రాజ్యం చేరాలన్నది మన ప్రభువు మన కొరకు శ్రమపడి బాధపడి పరలోకానికి మార్గం చూపించాడు. ఆయన అడుగు జాడల్లో మనం నడిచినట్లయితే ఆ రాజ్యానికి మనం చేరగలుగుతాం. ఒక క్రైస్తవ భక్తి యొక్క సారం, క్రైస్తవునిగా జీవించడానికి అవసరమైన ముఖ్యమైన ధ్యేయం, ముఖ్యమైన గురి ఏంటి చెప్పండి చూద్దాం. ఎంతటి వారైనా ఊరికి ఉత్తరానికే అంటారు మన దేశంలో. అంటే ఎంతటోడైనా శ్మశానాల్లో వాడు బతుకు అయిపోతుంది అంటున్నారు. లేదు, నువ్వు మరణించిన తరువాతే నీ బ్రతుకు ప్రారంభమవుతుంది. శాశ్వతమైన జీవితం ప్రారంభమవుతుంది. అది ఎక్కడ? పరలోకంలో ప్రారంభమవ్వాలనే ఆశతోనే మనం ప్రభువుని వెంబడిస్తున్నాం. నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు. ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకుంటూ వెళ్తే ఆయన రాజ్య వారసులు అవుతాం. ఒక అన్నా చెల్లెళ్ళు అరణ్యంలోకి వెళ్ళి దారి తెప్పారట. చీకటి పడిపోయింది, ఇల్లు కనపడలేదు. చెల్లికి ఇల్లు కనపడింది, దూరంగా చిన్న మినుకుమంటూ లైట్ కనపడింది. అన్న కోసం వెతకడానికి ప్రయత్నిస్తే తాను కూడా దారి తప్పుద్దని ఆ అమ్మాయి ఏం చేయాలో ఆలోచించి తన మెడలో ఒక ఎర్ర పూసల దండ ఉందట. ఆ పూసలు ఇప్పదీసి ఒక్కొక్క పూస వేసుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయింది. అన్న అరణ్యంలో తట్టుమిట్టలాడుతూ దారి కోసం వెతుకుతూ నడుస్తున్నప్పుడు ఆ చెల్లి మెడలో ఉన్న పూసను గుర్తుపెట్టాడు. అరే, ఇది మా చెల్లి మెడలో ఉన్న పూస కదా, ఏ క్రూర ముఖం అన్న చెల్లిని చంపేసిందేమో, ఎటుపోయింది చెల్లి అనుకుంటూ ఆ ఒక్కొక్క పూస ఏరుకుంటూ పోతే ఆ కీకారణ్యంలో తన ఇంటికి దారి కనుగొన్నాడు. యేసుక్రీస్తు కూడా తన అడుగు జాడలను మన కొరకు వదిలిపెట్టి వెళ్ళాడు. ఆ అడుగు జాడల్లో మనం నడిస్తే ఆయన రాజ్య వారసులమవుతాం. యుగములు తరతరములు ఆయనతో పాటు రాజ్యమేలతాం. హల్లెలూయా. అది సరేనండి, మరి ఇప్పుడు ఈ లోకంలో ఉన్న సంగతి ఏంటి అని అడగరేం అక్కడ కూడా. చివరిలో పరలోకం పోవటం సంగతి మంచిదే, ఇష్టమే. కానీ ఇప్పుడు మా బాధలు ఎవరు తీరుస్తారు? ఇప్పుడు మా అప్పుల సంగతి ఏంటి? ఇప్పుడు మా కుటుంబ సమస్యల సంగతి ఏంటి? ఈ లోకంలో మేము ఎదుర్కొనే ఈ పోరాటాలు జయించడం ఎలాగూ అని అంటారా? నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ అన్న దగ్గర మీరు కాగితం తీసుకొని మీకు ఎన్నున్నాయో రాసుకోండి. కావాలంటే ఏంటండి, ఇవన్నీ మీకు అన్నకాడ మీరు రాసుకోండి. నాకు ఒక పెన్ కావాలి, పెన్సిల్ కావాలి, బైక్ కావాలి, కారు కావాలి. అనవసరమైన కోరికలు కోరకండి. ఆకాశం కావాలనకండి, ఓకే అని రాసి అడిగి చూడండి. ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవునిని వెంబడించేవాడు దరిద్రుడిగా ఉండడు. ఆయన అడుగు జాడల్లో నడిచేవాడికి బాధలు కష్టాలు ఉన్నప్పటికీ అందులో ఉన్న ఆనందం, తృప్తి, అందులో ఉన్న ఆశీర్వాదం వెలబెట్టి కొనలేనిది. దేవుడు తను వెంబడించే వారికి ఏ మేలు కొదువు చేయడండి. ఏ మేలు కొదువు, మీ కష్టాలు తీరుతాయి, మీ శ్రమలు తీరుతాయి. దీని గురించి పెద్ద రాద్ధాంతం చేసుకోక్కర్లేదు. నీ ఇంటిలో ఒక కీడు వచ్చిందంటే ముందుగా కీడు తీసేయమని అడగడం బదులు, ప్రభు నేనేమైనా తప్పు చేశానా అని పరిశోధించుకొని ప్రార్థించండి. ప్రభు నన్ను క్షమించు, నాలో అహంకారం వచ్చిందన్న సంగతి నేను గ్రహించుకున్నాను తండ్రి, అందుకే నాకు ఈ నష్టం కలిగింది. నేను అతిశయిస్తున్నాను, అందుకే నాకు ఈ తగ్గింపు వచ్చింది.
నీకు వందనాలు ప్రభా, దీని మూలంగా నేను తగ్గించుకున్నాను అని ప్రభువుకు స్తుతులు చెల్లించండి. ఆ కష్టాల్లో నుంచి, ఆ సమస్యల్లో నుంచి, ఆ కీడులో నుంచి ప్రభు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడండి. దేవుడు అద్భుతాలు చేసేవాడుగా ఉన్నాడు. ఈ రోజున శారీర సంబంధమైన బలహీనతలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, మానసిక కృంగుదలలు కానీ, వీటన్నిటికీ కారణం మొదటిగా క్రీస్తుకు మన జీవితాల్లో స్థానం ఇవ్వనందున వాటిని మనం జయించలేకపోతున్నాం. ఈ లోకంలో ఉన్నంతకాలం ఇలాంటి శ్రమలు ఉంటాయి, మీకైనా ఉంటాయి, నాకైనా ఉంటాయి. ఎంత పెద్ద సేవకుడికైనా, ఎంత మంచి విశ్వాసికైనా, ఎంత మంచి భక్తుడికైనా శారీర సంబంధమైన శ్రమలు ఈ లోకంలో ఉండక తప్పవు. కానీ ఆ శ్రమలలో విడుదల, ఆ శ్రమలలో స్థిరులు, ఆ శ్రమల ద్వారా ఆనందం, ఆ శ్రమలలో నుంచి బయటకు వచ్చినప్పుడు నీవు దేవునిని ఘనపరిచి నీవు దేవుని యందు అతిశయించడానికి అవకాశం కలుగుతుంది. కనుక ప్రతి విషయంలో ప్రభుని వెంబడిద్దాం. సిలువ యందు తప్ప మరి దేని యందు మనం అతిశయించకుందాం. ఆమేన్. దయచేసి తలలు వంచండి, లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. కుర్చీల్లో కూర్చొని ప్రార్థన చేస్తే అంత బాగా రాదు. నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోనండి. నీ స్వార్థాన్ని సిలువేశావా? నా ఇష్టమనే మాట నీ జీవితంలో నుంచి తొలగించావా? గర్వానికి, అహంకారానికి నీలో చోటు లేకుండా తగ్గించుకొని ప్రార్థించే వ్యక్తిగా, ఎదుటివారిని యోగ్యులుగా ఎంచి ఘనపరిచే వ్యక్తిగా నీవు ఉన్నావా? ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఎవరు అటు ఇటు కదలొద్దు, ఎవరు అటు ఇటు చూడొద్దు. పరిశుద్ధాత్ముడిని స్పందించే సమయం ఇది. ప్రభువుని వెంబడిస్తున్న నీవు నాకేమొచ్చింది, నాకేం జరిగింది అన్న దిగులుతో, చింతతో ఉండక్కర్లేదు. ఆయన సిలువ యందు నీవు అతిశయించు. నీ అహంకారాన్ని సిలువేయి, నీ స్వార్థాన్ని సిలువేయి, నీ సొంత ఇష్టాన్ని సిలువేయి. యేసుక్రీస్తు నిన్ను సమీపస్తుడిగా చేశాడు. మునుపు నీవు దూరస్తుడిగా ఉన్నావు, దేవుని నెరగని వ్యక్తిగా ఉన్నావు, దేవునికి దూరంగా ఉన్నావు, సాతానుకు దగ్గరగా ఉన్నావు. ఆ రోజుల్లో ఈరోజు ప్రభువు తన హక్కును చేర్చుకుంటున్నాడు. ఆయన సిలువ ద్వారా అయోగ్యులమైన మనల్ని యోగ్యులుగా చేసి ఆయన రాజ్య వారసులుగా చేసుకుంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తుతులు. నన్ను ఇంతగా ప్రేమించిన యేసయ్య, నీవు సిలువలో నా కొరకు తగ్గించుకొని నీ చిత్తాన్ని సిలువేసి, నీ స్వార్థాన్ని సిలువేసి, నా పాపాన్ని సిలువలో భరించి యాగమైనందుకు వందనములయ్యా అని ప్రభువుకు స్తుతులు చెల్లిద్దాం. ఇక నువ్వు జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడన్న మనసుతో ఈ లోకంలో ఆయన సాక్షులుగా జీవిద్దాం. ప్రభువా, నా చేతులు నావి కావు, నీవే. నా శరీరం నాది కాదు, నీదే. నేను బ్రతుకుట నా కొరకు కాదు, క్రీస్తు కొరకే. నా కొరకైతే బ్రతుకుట క్రీస్తే అన్న దృక్పథంతో మేము బ్రతకడానికి సహాయం చేయను ఆయన. మా కష్టాలు తలంచుకొని కృంగిపోక, మా బాధలు తలంచుకొని ఆగిపోక, సాతాను పెట్టే శోధనలకు లొంగిపోక, దేవానమ్మను మాకు సిలువలో నీవు చేసిన జయమును మేము గుర్తించటకు సహాయం చేయి. ఆ సిలువ శక్తిని మాకు దయచేయ్యా. ఆ సిలువ ప్రేమను మాకు దయచేయి నాయన. ఆ సిలువలో నీవు చూపించినటువంటి ఆ యొక్క మహోన్నతమైన ఆ కృపను మాకు దయచేయి తండ్రి. ఆ క్షమాపణ మాకు దయచేయ్యా. ఈ లోకంలో నీ సాక్షులుగా బ్రతకాలని ఆశపడుతున్నామయ్యా. అనేక సార్లు సాతాను శోధిస్తున్నాడు, అనేక సార్లు సాతానుకు చోటిస్తున్నాం, అనేక సార్లు బహిరంగంగా నిన్ను మరల సిలువేస్తున్నామయ్యా. మా ఇష్టాన్ని చేసుకోవడానికి నిన్ను సిలువేస్తున్నామయ్యా. ఈ రోజు నుంచి తండ్రి, నేను సిలువేయబడ్డాను గనుక ఈ లోకం నన్ను ఆకర్షించదు, ఈ శరీరం నన్ను ఆకర్షించదు అన్న విశ్వాసంతో బ్రతకడానికి సహాయం చేయి అని ప్రతి ఒక్కరూ ప్రభుని అడుగుదాం. మన రెండు చేతులు పైకెత్తి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఆ కలువరి సిలువలో నీవు చేసిన యాగాన్ని గురించి మేము ఎంత ధ్యానించినా, ఎంత విన్నా, ఎంత చెప్పుకున్నా, అందులో ఉన్న అద్భుతమైన శక్తిని మేము అనుభవించాలని, అందులో ఉన్న శక్తిని మేము జీర్ణించుకోవాలని, ఆ సిలువను మేము మోయవారిగా, ఆ సిలువను భరించేవారిగా, ఆ సిలువ స్వరూప్యంలో మేము మా బ్రతుకులను మలుచుకునే వారిగా ఉండడానికి సహాయం చేయము. మా స్వార్థాన్ని సిలువేయడానికి, మా ఇష్టాన్ని సిలువేయడానికి తండ్రి, మా జీవితాలను యాగముగా నీకు సమర్పించుకోవడానికి సహాయం చేయి తండ్రి. ఈరోజు నీ సన్నిధికి కూడి వచ్చిన ఒక్కొక్కరిని చూడయ్యా. మా గర్వం వల్ల మేము నష్టపోతున్నామయ్యా. మా అహంకారం వల్ల మేము అవమానాల పాలవుతున్నామయ్యా.
మమ్మల్ని మేము హెచ్చించుకొని తగ్గించబడుతున్నామయ్యా. ఇటు స్థితి నుంచి మమ్మల్ని తప్పించిన ఆయన, నీవు హెచ్చించే దేవుడిగా ఉన్నావని నీ మీద ఆధారపడుటకు సహాయం చేయి. మా ఇద్దరి మధ్య బంధువుల మధ్య, భార్యాభర్తల మధ్య, కుటుంబంలో ఐక్యత లేని స్థితి చూస్తున్నామయ్యా. ఒకరితో ఒకరు సమాధానం లేని పరిస్థితి చూస్తున్నామయ్యా. స్వార్థం వల్లనే ఇటువంటి పరిస్థితిని, నా ఇష్టమనే మాట వల్లనే ఈ నష్టం కలుగుతుందని గుర్తు చేసుకున్నటకు సహాయం చేయము. నా ఇష్టము కాదు, దేవుని చిత్తమే నా బ్రతుకులో సిద్ధించను గాక. మన ఇష్టము కాదు, దేవుని ఇష్టం చేద్దామని భార్యాభర్తలు తీర్మానించుకోవడానికి సహాయం చేయి. యవనస్తులైన బిడ్డలు ఆకర్షణలకు లొంగి, నా ఇష్టం వచ్చిన ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నాకు ఇష్టం వచ్చిన ఈ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటానని నాయన నీ చిత్తాన్ని మరచి దూరమై నష్టాల పాలవ్వకుండా, కష్టాల పాలవ్వకుండా మా యవ్వనస్తులకి నాయన వారి జీవితాలు సమర్పించుకున్నటకు సహాయం చేయి. దేవుని చిత్తమే నా పట్ల సిద్ధించును గాక అన్న ఏక దృక్పథంతో మేము ఈ లోకంలో బ్రతకడానికి సహాయం చేయి. నీ చిత్తం ఉత్తమమయ్యా, నీ చిత్తం శాశ్వతమైందయ్యా, నీ చిత్తం మేలైందయ్యా. నీ చిత్తం మా పట్ల నెరవేరినప్పుడు మేము దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉంటామయ్యా అన్న విషయాన్ని మేము గుర్తించుకోవడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయి. ఈరోజు అక్కడికి వచ్చిన ఈ బిడ్డల విషయాలు జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో నువ్వు చూస్తున్నావు, ఏ చిక్కులు ఉన్నాయో చూస్తున్నావు, ఏ అనారోగ్యాలు ఉన్నాయో చూస్తున్నావు, ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో చూస్తున్నావు. వారి మనస్సు నీ వైపు తిప్పి వారి దృష్టి నీ సిలువ వైపు మళ్లించి ఉన్నారు కనుక నీ సిలువ శక్తిని వారి మీద కుమ్మరించి ప్రతి విధమైన అనారోగ్యమును నీ నామములో స్వస్థపరచము తండ్రి. ప్రతి విధమైన ఇక్కట్ల నుండి, ఇబ్బందుల నుంచి నాయన మా కొరకు నీవు చేసిన సిలువ యాగము ద్వారా వచ్చే విడుదలను కలుగజేసిన ఆయన జయ జీవితాలు మాకు దయచేయము. మా జీవితాల్లో సాతానుకు చోటు లేకుండా వాడిని జయించగలిగిన విశ్వాస జీవితాన్ని మాకు దయచేయి. ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయి. సిలువలో నీవు సంపాదించిన ఆ శక్తిని మేము పుంజుకొని బలశాలులుగా, విశ్వాస వీరులుగా, నీ సాక్షులుగా బ్రతకడానికి సహాయం ఇచ్చేయి తండ్రి. ఈ పాపలోకములో తప్పిపోయిన వారిగా మేముండక, జారిపోయిన వారిగా మేముండక, నీ అడుగు జాడల్లో అడుగులు వేసి నీ రాజ్య వారసులవుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే కోల్కతాలో మార్చ్ 4వ తారీఖున ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. తెలుగువారైన మీరందరూ వస్తారని, అదే సమయంలో బెంగాలీ భాషలో మన టీవీ ప్రోగ్రామ్స్ వీక్షిస్తున్న వారు, హిందీ వారు, తమిళ వారు, ఇతర భాషల వారు కూడా ఈ గెట్ టుగెదర్కు ఆహ్వానిస్తున్నాం. మీరందరూ రండి, మనందరం కలిసి దేవునిని ఆరాధిద్దాం, ఆయన వాక్యం ద్వారా ఆదరించబడదాం. మరి ముఖ్యంగా టెలివిజన్ కార్యక్రమాల ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని కోల్కతా వస్తున్నాను. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. మార్చ్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఒకే సెషన్ కాబట్టి ఖచ్చితంగా రండి. మీరు దూర ప్రదేశాల నుంచి వచ్చేవారు తిరిగి వెళ్ళడానికి 7 గంటలకే మీకు ముగిస్తున్నాం. పెందలగడ రండి, 1 గంటకే రండి. దేవుని సన్నిధిలో ఆయన దీవెనలను అనుభవించండి. చిన్నగా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా. కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి, కాల్ చేయండి, మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. QR కోడ్ కూడా ఉంది. లొకేషన్ షేర్ చేసుకోవడానికి ఈజీగా ఈ QR కోడ్ను మీరు షేర్ చేసుకోండి. తప్ప వస్తారు కదా.
కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార, కల్వరి దర్శనం, ప్రేమకు నిదర్శనం, దైవ ప్రేమకు నిదర్శనం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.